నమస్తే. మనం ఈ దేశాన్ని ముక్కలు చేయాలి. అసోంను భారతదేశం నుంచి వేరు చేయాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. అసోంలో ముస్లింల పరిస్థితి మీకు తెలుసు. అక్కడ సిఏఏ అమలవుతోంది. ప్రజలను డిటెన్షన్ క్యాంపుల్లో వేస్తున్నారు. మారణ హోమం జరుగుతోంది అక్కడ. కొన్ని నెలల్లో వాళ్ళు హిందువుల ముస్లింల అనే తేడా లేకుండా బెంగాలీలందరినీ చంపేశారని మనకు తెలుస్తుంది. మనం అసోంకు సహాయం చేయాలనుకుంటే, అసోం నా దేశం నుంచి విడదీయాలనుకుంటే సైన్యానికి అంటే సామాగ్రి సైనికులకు అందకుండా చేరకుండా ఆ మార్గాన్ని ఆ రూట్ను బ్లాక్ చేయాలి. ఇది మనం చేయగలము. ఎందుకంటే చికెన్ నెక్ కారిడార్ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం. మనతో 5 లక్షల మంది వ్యవస్థీకృత ప్రజలు ఆర్గనైజ్డ్ పబ్లిక్ ఉంటే మనం ఈశాన్య భారతాన్ని నార్త్ ఈస్ట్ను పూర్తిగా శాశ్వతంగా భారతదేశం నుంచి వేరు చేయొచ్చు. శాశ్వతంగా కాకపోయినా కనీసం ఒక నెల రోజుల పాటైనా వేరు చేయొచ్చు. రోడ్లు అట్లనే రైల్వే ట్రాక్లపై ఎంత చెత్త వేయగలమో అంత వేయాలి. దాన్ని తొలగించడానికి వాళ్ళకు నెల రోజులు పట్టాలి. అట్లా పట్టాల మీద అంత ఆ శిథిలాలను వేద్దాము. అసోంను భారతదేశం నుంచి వేరు చేయడం మన బాధ్యత. అది జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం మన మాట వింటది. మీకు వినిపిస్తాను అది నేను. पहले भी शायद दर्ज कर चुका हूँ। 5 लाख लोग हमारे पास हो ऑर्गेनाइज, तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं। पर हम परमानेंटली नहीं तो कम से कम 1 महीने के लिए कट कर ही सकते हैं। मतलब इतना मवाद डालो पटरियों पर, रोड पे, उनको हटाने में 1 महीना लगता है कि नहीं? यहाँ एयरफोर्स से असम को काटना हमारी जिम्मेदारी। असम और इंडिया कट के अलग हो जाए दिल्ली और जितने भी जो भी यहाँ सप्लाई जा रहा है बंद करो, और वो बंद कर सकते हैं। चिकन नेक मुसलमानों का है, जो इलाका है मुस्लिम अक्सरियत। पहले भी शायद दर्ज कर चुका हूँ। 5 लाख लोग हमारे पास हो ऑर्गेनाइज। క్లియర్గా ఉంది చూడండి. అసోంను భారత్ నుంచి కట్ చేయాలి చికెన్ నెక్ ద్వారా. మన బాధ్యత అది, మన జిమ్మెదారి అంట. అట్లా జనవరి 16, 2020లో షర్జిల్ ఇమామ్ ఇచ్చిన స్పీచ్లో ఒక భాగం ఇది. సిఏఏ ఆందోళనల సమయంలో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్ ఈ స్పీచ్లు ఇచ్చారు. రెచ్చగొట్టారు యువతను పూర్తిగా. దేశంలో ఒక అతి ముఖ్యమైన అంటే దేశ సరిహద్దుల్లో ఉన్న భాగాన్ని, ఆ బార్డర్ స్టేట్ని, ఒక భాగాన్ని 8 దిక్కుల్లో ఒక దిక్కు మొత్తాన్ని శాశ్వతంగా దేశం నుంచి వేరు చేయాలి. దానికి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు అనమాట. అది దేశద్రోహం కాదా మరి? అందుకే ఈ ఆధారాలు చాలు కదా. అందుకే వాళ్ళిద్దరికీ చాలా తీవ్రమైన నేరమని, నేరపూరిత కుట్రకు వాళ్ళు పాల్పడ్డట్టు ఆధారాలు ఉన్నందున యుఏపిఏ కింద వారి మీద వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆధారాలు క్లియర్గా ఉన్నాయి కదా. ఇది ఇంతకన్నా పెద్ద ఆధారం ఏం కావాలి అసలు? అట్లనే నిన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళకు బెయిల్ నిరాకరించింది. నిన్న బెయిల్ పిటిషన్ మీద నిన్న తీర్పునిచ్చిన సందర్భంగా నిరాకరించింది అనమాట. అంతేకాదు ఖలీద్ ఇమాంల విషయంలో పూర్తిగా అంటే ప్రొటెక్టెడ్ విట్నెస్లు అంటే సాక్షుల విచారణ ముగిసిన తర్వాత లేదా ఏడాది కాలం తర్వాత మళ్ళీ వాళ్ళు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొనింది. ఈ సందర్భంగా నిన్న బెయిల్ నిరాకరిస్తూ అంటే ఇంకో సంవత్సరం వాళ్ళు ఉండాల్సిందే లోపల. ఈ టైంలో వాళ్ళని విడుదల చేయడం సమర్థనీయం కాదు అంది కోర్టు. అందరినీ కలిపి చూడకుండా ప్రతి నిందితుడి పాత్రను కూడా స్వతంత్రంగా విశ్లేషించినట్టు కోర్టు తెలిపింది. కొందరికి బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. యుఏపిఏ కింద సాగే విచారణలో కేసు ఆలస్యం అవుతుందనే కారణాన్ని ట్రంప్ కార్డులాగా వాడుకొని చట్టపరమైన నిబంధనలను అతిక్రమించలేరని జస్టిస్ కుమార్ నొక్కి చెప్పారు. యుఏపిఏలోని సెక్షన్ 15 ప్రకారం ఉగ్రవాద చర్యల గురించి క్లారిటీ ఇస్తూ దీన్ని కేవలం ప్రత్యక్ష హింసకు మాత్రమే పరిమితం చేయలేమంది కోర్టు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాక నిత్యావసర సేవలకు విఘాతం కలిగించడము, ఆర్థిక వ్యవస్థను బెదిరించడం వంటి చర్యలు కూడా దీని పరిధిలోకి వస్తాయని కోర్టు చెప్పింది. ఇక ఈ కోర్టులో ఇతర నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరా హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీళ్ళకి మద్దతుగా వాదించింది ఎవరో తెలుసా? కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ లీడర్. యుఏపిఏ చట్టం కింద నిర్బంధించడము
రాజద్రోహం కేసు పెట్టడం వీళ్ళ మీద సరికాదని, వాళ్ళతో పాటు వీళ్ళ మీద కూడా అది సరికాదు, ముఖ్యంగా షర్జిల్ ఇమాం, ఉమర్ ఖలీద్ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టడం సరికాదని కాంగ్రెస్ వామపక్ష నేతలు గోల చేస్తూనే ఉన్నారు కదా. అయితే సోనియా గాంధీ సుప్రీంగా ఉన్న టైంలో, యూపీఏ ప్రభుత్వం ఉన్న టైంలో ఇదే యూఏపీఏ కింద చాలా మంది మీద సెడిషన్ పెట్టారు, రాజద్రోహం కేసులు పెద్ద సంఖ్యలో పెట్టిండ్రు. వాళ్ళ అవినీతి మీద కార్టూన్ వేసినందుకు ఆసిమ్ త్రివేది అనే కార్టూనిస్ట్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. తమిళనాడులో కుడంకళ్ళంలో అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా అప్పుడు అల్లర్లు జరిగినాయి కదా, ఆందోళనలు జరిగినాయి కదా. ఆ టైంలో చర్చి నుంచి డబ్బులు తీసుకొని ఆందోళనలు నిర్వహిస్తున్నాడని ఉదయ్ కుమార్ అనే నాయకుడి మీద కేసు పెట్టారు. అట్లాగే ఇడిన్ తకారే అనే గ్రామంలో ఉన్న 9,000 మంది మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టింది సోనియా గాంధీ ప్రభుత్వం. దేశాన్ని విభజించాలని పన్నాగం పన్నిన నిజమైన దేశద్రోహుల మీద రాజద్రోహం కేసులు పెడితే మాత్రం అదే కాంగ్రెస్ నాయకులు, అదే సోనియా గాంధీ అనుయాయులు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు విచిత్రంగా. ఇక ఉమర్ ఖలీద్ తండ్రి అయితే నా కొడుకు భగత్ సింగ్ అన్నాడు మొన్న. నా కొడుకు భగత్ సింగ్ అతన్ని వదిలేయండి అంటున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి. ఎస్క్యూఆర్ ఇలియాస్, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అంటూ యథాతథంగా ఇంకా వాళ్ళు మద్దతు తెలపడం. 2020లో ఫిబ్రవరిలో అసలు ఏం అల్లర్లవి, ఢిల్లీ అల్లర్లలో 53 మంది చనిపోయారు. మత ఘర్షణలు అవి, వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల, ఇప్పుడు వీడియో విన్నారు కదా, రెచ్చగొట్టడం వల్ల పెద్ద కుట్రమన్నారు. ఆధారాలతో సహా వీళ్ళని పట్టుకున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ వ్యతిరేక నిరసన నేపథ్యంలో జరిగినవి ఇవి. ఇందాక ఇవాళ నిన్న బెయిల్ ఇచ్చిన షర్జిల్ ఇమాం వీళ్ళతో పాటు తాహిరు, ఖాలిద్, సైఫీ ఇలాంటి వాళ్ళందరూ ముందే ప్లాన్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సమయంలో అల్లర్లు చేసిండ్రు వాళ్ళు. ది వైర్ సీనియర్ ఎడిటర్ ఆర్ఫా ఖానుమ్, వైర్ ఎవరిదో తెలుసు కదా, ఇటీవల ఉమర్ ఖలీద్ తండ్రిని ఎస్క్యూఆర్ ఇలియాస్తో ఇంటర్వ్యూ చేస్తే అతను అన్న మాట అనమాట. అతను ఇంతకుముందు అంటే ఇప్పుడు నిషేధిత సిమి, ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఫర్ ఇండియా, సిమి సభ్యుడు అనమాట. 2008లో భారత ప్రభుత్వము అదొక ఉగ్ర గ్రూప్గా దాన్ని బ్యాన్ చేసేసింది. ఉమర్ ఖలీద్ ఏమో 2020లో ఢిల్లీ అల్లర్ల మాస్టర్ మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆరోపణలు కాదు, నేరస్తుడే, ఆధారాలు బయటపడ్డాయి. టెక్నికల్గా అంటే కోర్టు అనలేదు కాబట్టి మనం నిందితుడు అని అంటున్నాం, కానీ నేరం రుజువైంది, ఆధారం క్లియర్గా ఉంది కదా, నేరస్తుడే, దోషే డెఫినెట్గా. అందుకే అతని మీద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్ యూఏపీఏ కింద కేసు నమోదైంది. 2020 సెప్టెంబర్ నుంచి కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పటికీ బెయిల్ రాలేదు. నిన్ననే మరొకసారి బెయిల్ రద్దు చేసింది కోర్టు. అలాంటోడు ధైర్యవంతుడైన యువకుడు భగత్ సింగ్ లాంటోడు నా కొడుకు, స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్తో పోలుస్తూ అన్నమాట అనమాట. నేటి భగత్ సింగ్, అభినవ్ భగత్ సింగ్ అర్ఫా అన్నమాట కూడా ఇంటర్వ్యూ చేస్తూ అర్ఫా ఖానుమ్ అన్నమాట కూడా తండ్రితో పాటు. మూడు రోజుల క్రితం ఒక వీడియో చేశాను నేను. ఇదే ఉమర్ ఖలీద్ తండ్రి న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలిశాడు. తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి జోహ్రాన్ మమ్దానీని, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని అమెరికాలో కలిశారు. తన స్వహస్తాలతో ఏమంటారు, ఒక లేఖ రాశాడు. మీ గురించి ఆలోచిస్తున్నాను, మేమంతా నీ కోసం ఉన్నాము అని ఉమర్ ఖలీద్ను సమర్థిస్తూ 8 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా భారత రాయబారికి లేఖ రాశారు. తొందరగా విచారణ పూర్తి చేయాలి, న్యాయపరంగా జరగాలి విచారణ అని. అంటే చూడండి, అంటే ఎంత కుట్ర జరుగుతోంది. అసలు ఏం అవసరము న్యూయార్క్లో, ఢిల్లీ నుంచి ఏదో అన్నాడు కదా, ఢిల్లీ స్థాయిలో మొదలు పెడతామని అప్పుడు మేయర్ అవుతూనే అన్నాడు కదా జోహ్రాన్ మమ్దానీ. పేరుకు ముస్లిం కానీ కమ్యూనిస్లిం
కమ్యూనిస్టులు. అసలు ఏం అవసరం, వాడు ఎవడు అసలు? ఇంకా చెప్పాలంటే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం ఎక్కడిది అసలు న్యూయార్క్ మేయర్కి? స్వయంగా లేఖ రాయడం ఏంటి, దాన్ని ఈ ఉమర్ ఖలీద్ సహచరి ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి, చేతి రాతతో రాయడం ఏంటి, అసలు ఏంటి జోక్యం ఏంటి వాళ్ళకి? అల్లర్ల కుట్రలో పాత్ర ఉందని ఇంత ఆధారాలతో బయటపడితే అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా ఇక్కడి న్యాయ వ్యవస్థ నిరాకరిస్తూ వస్తుంది. ఖచ్చితంగా అది రాజద్రోహమే అని అలాంటి వ్యక్తికి ఎక్కడో న్యూయార్క్లో ఉన్న హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి సమర్థించడం, భగత్ సింగ్తో పోల్చడం, ఇక్కడున్న ఇంకా ది వైర్ ఎవరితో అందరికీ తెలుసు కదా. ఇంత దారుణం చూడండి అసలు. దేశ వ్యతిరేక శక్తులకు మద్దతిస్తున్న మీడియా చూడండి అసలు. అంటే ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఒక ఉగ్రవాదే, ఖచ్చితంగా ఉగ్రవాదే, ఒక ఉగ్రవాది తండ్రిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ది వైర్ అంటే మీడియా టెర్రర్ లింకులను వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తోంది. దేశ భద్రతను ప్రశ్నించే ప్రచారం చేస్తోంది. ఇది కూడా నేరమే కదా. ఈ నేరస్తుల మీద కూడా వీళ్ళను కూడా నేరగాళ్ళుగా పరిగణించి చర్యలు తీసుకోవాలి కదా మరి కేంద్ర ప్రభుత్వం. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.